అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా మూర్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బెలగల్ వాసులకి, అలాగే మా టీడీపీ నాయకులకి, మండల కన్వీనర్లకి, చైర్మన్లకి, ఎంపీటీసీలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకు కూడా. వేదిక మీద ఉన్నటువంటి సిఐ గారికి, అలాగే గూడూరు ఎస్ఐ గారికి, బెలగల్ ఎస్ఐ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మహిళలపై చాలా ఇన్సిడెంట్లు గతంలో చాలా జరిగాయి. 5 సంవత్సరాలలో ఎక్కడ చూసినా మహిళలు కానీ ఎవరైనా సరే స్త్రీ పురుషులను తేడా లేకుండా అరాచకాలు చేసిన ప్రభుత్వం ఏదైనా అంటే గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని చీదరించి తర్వాత 164 సీట్లతో మా ఎన్డీఏ కూటమి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించి పట్టం కట్టారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మహిళలు అంటే స్త్రీ శక్తి, స్త్రీలు సృష్టికి మూలం, అలాగే ఓర్పు, సహనం, ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఉంటేనే మన యొక్క కుటుంబాలు కూడా బాగుపడతాయి. ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని ఇప్పుడు సారు చెప్పారు. ఆర్యుల కాలం నుంచి కూడా మనం స్త్రీని పూజిస్తున్నాము. స్త్రీలే కుటుంబ పెద్ద. రాను రాను కాలానుగుణంగా తారుమారయ్యాయి. కానీ గతం నుంచి కూడా సృష్టికి మూలం నుంచి కూడా స్త్రీని ఒక శక్తి, ఆది పరాశక్తి లాంటివి వాళ్ళు స్త్రీలు. వాళ్ళని ఇప్పటికీ నేను కూడా విశ్వసిస్తుంటాను. ఎప్పుడైనా గౌరవించడంలో మొదటి స్థానం స్త్రీలకే ఇస్తాను నేను కూడా. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనకి 33% రిజర్వేషన్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలలో కల్పించడం జరిగింది. అది జరిగించిన ఘనత మా టీడీపీ ప్రభుత్వానికి. మీకు ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఆస్తిలో వాటాను కూడా కల్పించింది. కూడా ఎన్టీ రామారావు గారు స్త్రీలకి వాటా కల్పించాలని అప్పటి నుంచి మీకు కూడా వాటా ఉంది. కాబట్టి ఎన్టీ రామారావు గారు ఎంతో మహోన్నత విలువలు గల వ్యక్తి కాబట్టి ఆయన మీపై ఉన్న అభిమానంతో ఆ బిల్లును తీసుకురావడం జరిగింది. మహిళలకి మొట్టమొదటిసారిగా మహిళా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసింది టీడీపీ ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కటి ఏదైనా ముందుకు వస్తుందంటే టీడీపీ ప్రభుత్వం ద్వారా మహిళలకి న్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీకు మొన్న బిల్లు 33% రిజర్వేషన్ బిల్లు కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బిల్లుని వీగిల్లో చేసింది. అంటే మీపై ఎంత కోపం ఉందో తెలుసుకోవచ్చు. 33% రిజర్వేషన్ అంటే మీరు కూడా చట్టసభల్లోకి వెళ్ళొచ్చు. మహిళలు కూడా పార్లమెంటుకు, అసెంబ్లీకి కూడా వెళ్ళడానికి ఎన్డీఏ కూటమి బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నీరుగార్చింది. మీరు ఎప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకండి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన రాష్ట్రాన్ని ఇంతరానా 2గా విభజించి తలాతోక మండం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని నమ్మి మనం నిండా మునిగిపోయాము. ఈరోజు మనకి క్యాపిటల్ లేనటువంటి పరిస్థితి దారి తీసినట్టది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పాపమే. ఆ పాపాన్ని కడగడానికి నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో 14 నుంచి 19 వరకు అమరావతిని రాజధానిగా తీసుకొస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ మనకి అన్యాయం చేసి రాజధాని లేకుండా చేసినటువంటి ఘనత గత వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇది. కాబట్టి మీరు మేలుకొని ఇప్పటికైనా కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు గల వ్యక్తి. ఎక్కడైనా కానీ మన రాష్ట్రం బాగుపడితేనే మన పిల్లల యొక్క భవిష్యత్తు, మన పిల్లలు చదువుకోవడానికి, ఎక్కడైనా యూనివర్సిటీలకి, కాలేజీలకి, ఉద్యోగాలు చేయడానికి వెళ్ళాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి
అద్భుతమైనటువంటి ఫలితాలు హైదరాబాద్లో చూశారు. ఇప్పుడు కూడా ఇలా ఆశీర్వదిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం కూడా మన పిల్లలు బాగుంటారని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సార్ గారు చెప్పినట్టు మేడం గారు అందరూ చెప్పారు, మహిళలు చాలా అంటే నేరాలకు గురవుతున్నారని. అలా నేరాలకు గురి కాకుండా గత ప్రభుత్వం ఏం జరిగిందంటే చాలా నేరాలు జరిగాయి. కానీ ఈసారి వచ్చినటువంటి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎవరికి ఎంత చీమ చిటుక్కుమన్నా కూడా స్పందించే విధంగా ఉన్నాం. మేము కూడా ఇమ్మీడియట్గా ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా వారికి న్యాయం జరిగేలా చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సారు సిఐ గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా మహిళలకు ఎక్కడైనా పెద్దపీట వేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ముఖ్యంగా మీరు పిల్లలు చదువుల విషయాల్లో మేడం చెప్పారు, ఖచ్చితంగా పిల్లలని బాగా చదివించుకుంటేనే మనకి ఉద్యోగాలలో స్థిరపడతారు. ముఖ్యంగా పిల్లల్ని చదువుకి ఆటంకం కాకుండా ఆడపిల్ల అని చెప్పేసి చాలామంది 16 సంవత్సరాలకి 18 సంవత్సరాలకి 14 సంవత్సరాలు కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వాటన్నిటి బాల్య వివాహాలని రూపుమాపాలని మీ యొక్క తల్లులకి పాదాభివందనం చేస్తున్నాను, వాటిని మాపాలని. ఎందుకంటే మన పిల్లలే మనకి భవిష్యత్తు, నేటి బాలలే రేపటి పౌరులు అవుతారు. కాబట్టి ముఖ్యంగా మీరు ఖచ్చితంగా పిల్లల్ని ఎంత బాగా చదివించుకుంటే ఐఏఎస్లు ఐపీఎస్లు పోలీసులు లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఈ సమాజానికి మన పిల్లల్ని మనం దిశానిర్దేశం చేసి మన రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలి. కానీ ఈ యొక్క బాల్య వివాహాలు చేసి మనం వాళ్ళ గొంతుకోకూడదని తెలియజేసుకుంటూ మనకి ఈ అవకాశం అంటే సార్ గారు నిన్న వచ్చి సార్ మీరు ఖచ్చితంగా రావాలని ఎస్ఐ గారు చెప్పి తెలియజేశారు. వస్తానికి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఎస్ఐ గారికి కూడా కృతజ్ఞతలు, సిఐ గారికి. ముఖ్యంగా మీరు పిల్లల్ని బాగా చదివించుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ప్రతిరూపమైనటువంటి ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఎత్ర నాగస్తు పూజతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని మనకి ఎప్పటి నుంచో పాతకాలం నుంచి ఒక శ్లోకం ఉంది. ఈరోజు స్త్రీ ఒక పురుషునికి తల్లిలాగా పెంచి పెద్దది చేస్తుంది. అక్క చెల్లిలాగా అతను పెరుగుదలకు ఎప్పుడు తోడ్పాటుగా ఉంటుంది. కూతురులాగా ప్రేమాభిమానాన్ని చిట్ట చివరి వరకు కూడా చూపిస్తుంటుంది. మన యొక్క దైనందిన జీవితంలో ఒక స్త్రీ యొక్క పాత్ర అది. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ మన భారతదేశంలో కొన్ని చోట్ల ఇంకా పురుషాధిక్య ప్రపంచం ఉంది. అంటే ఏదో మగవాళ్ళే మేమే మొనగాళ్ళం, ఆడవాళ్ళంతా బలహీనులు, దేనికి పనికిరారు అని ఒక అపోహలో ఉన్నారు. అయితే నేనే పెద్ద మొనగాన్ని